బీహార్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి విజయంపై పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతాల్లో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. గోదావరికని ప్రధాన చౌరస్తాలో స్వీట్లు పంపిణీ చేసి టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. పురవీధులలో ర్యాలీ నిర్వహించి ఎన్నికల ఫలితాలను ప్రజలకు వివరించారు. అనంతరం బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే లక్ష్యమని, అబద్ధాలు చెప్పడం కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమని, అందుకు నిదర్శనం బీహార్ ఎన్నికల ఫలితమని వివరించారు. అభివృద్ధి అనేది మోదీ బీజేపీతోనే సాధ్యమని గ్రహించి మెజార్టీ విజయాన్ని బీహార్ ప్రజలు అందించారని పేర్కొన్నారు. బెంగాల్ రానున్న తెలంగాణ ఎన్నికలలో బీజేపీని మాత్రమే ప్రజలు విశ్వసించే పరిస్థితులు ఉన్నాయని కందుల సంధ్యారాణి అన్నారు. మీలో పెట్టిన వేసుకుంటా పాగటైనాక వందే మాతరం బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ వర్ధిల్లాలి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి వందే మాతరం నరేంద్ర మోదీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈ దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీని, నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా విశ్వసిస్తూ ఉన్నారు. కనుకనే ఇవాళ బీహార్లో జరిగినటువంటి ఎన్నికలలో ఇవాళ 243 స్థానాలుంటే 200 పైచిలుకు స్థానాలకి బీహార్ ప్రజలు ఇవాళ ఆశీర్వదించి పట్టం కట్టడం అనేది నిజంగా కూడా చాలా గర్వకారణంగా, మా నరేంద్ర మోదీ పాలనపై నమ్మకం విశ్వాసంతో ప్రజలు అవకాశం ఇవ్వడం నిజంగా కూడా గర్వకారణంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ఇవాళ అనేక అబద్ధపు ప్రచారాలు చేస్తూ ఓటు చోరని ఇంకోటని రాహుల్ గాంధీ అక్కడే అడ్డాపెట్టి 3-4 నెలలు అనేక అబద్ధపు అసత్యపు మాటలు చెప్పినా బీహార్ ప్రజలు వాస్తవాలని గ్రహించి న్యాయాన్ని, ధర్మాన్ని, అభివృద్ధిని ఇవాళ ప్రజలు గెలిపించిండ్రు. ఆ విశ్వాసం